హాయ్ అండి, నేను మీ హరిలతాని. ఈరోజు నేను మీకు బీరకాయ మామిడికాయతో పచ్చడి అనేది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి సమ్మర్ అనేది వచ్చింది కదండి, మామిడికాయలు అనేవి చాలా బాగా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి పుల్ల మామిడికాయ అనేది తీసుకోవాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం మినపప్పుని తీసుకొని వేయించుకోవాలండి. నేను పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట, 1 స్పూను. అలాగే 1 స్పూను పచ్చెనపప్పు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు కూడా వేగిన తర్వాత పక్కన తీసుకొని ప్లేట్లోకి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నువ్వులు అయితే వేసుకోవాలండి. నువ్వులు అనేవి మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం, ఐరన్ అది అన్నీ ఉంటాయి. నువ్వులు అనేవి మనకి కాల్షియం, ఐరన్ వస్తుంది. బీరకాయ అది మనకి ఫైబర్ ఉంటుంది. అలాగే మామిడికాయలో కూడా మనకి విటమిన్ సి అనేది, అలాగే మనకి పచ్చి మామిడికాయ అనేది చలవ కూడా చేస్తుందండి, చాలా మంచిది. అలాగే అందులో కూడా మనకి ఫైబర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మూడిటితో మనకి పచ్చడి అనేది చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకుని పక్కన ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అందులో మనం కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అనేవి వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా మనకి మగ్గాలండి. చూసారు కదా, మనకి బీరకాయలు అనేవి బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బీరకాయ ముక్కలు అనేవి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ముందుగా ఏం చేయాలి అంటే నువ్వులు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు ఉన్నాయి కదండి, అవి వేయించుకున్నాం కదా, అవి మనం ముందుగా పొడి చేసుకోవాలి. ఎప్పుడు కూడా వీటితో పాటు మనం మిక్సీ పట్టుకున్నామంటే సరిగ్గా మనకి పొడి అనేది అవ్వదండి. అందుకని ముందుగా వీటిని మనం పొడి చేసుకోవాలన్నమాట, మెత్తగా పొడి చేసుకోవాలండి. అలాగే అందులోని వేయించినవి ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. పులుపు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ ముక్క వేసుకున్నానండి, సగం ముక్క మామిడికాయ ముక్క వేసుకున్నాను. అలాగే వేయించిన బీరకాయ ఉంది కదా, అది కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, మన పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు అనేది పెట్టేసుకోవాలి. పోపుకి ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు, అలాగే జీలకర్ర, ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మినపప్పు, అలాగే కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని మనం తయారు చేసుకున్నాం కదండి మామిడికాయ బీరకాయ పచ్చడి, ఆ పచ్చడిని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.